దెయ్యం దగ్గరికి వస్తుంది, మారిపోండి. పరిగెత్తండి. హాయ్ మీరా. నేను డీటెయిల్స్ ట్రాక్ చేశాను. సిటీలో ఒక ఫ్లాట్ నుంచి మే ఫ్లవర్ లాక్ ఇచ్చేసాడు. ఐఎమ్ సెండింగ్ యూ ద అడ్రస్. ఓకే, థ్యాంక్ యూ మీరా. ఇప్పుడు జరగబోయే పూజ చక్కగా జరిగితేనే నాకు మనశ్శాంతి. నాకేదో అరిష్టం అనిపిస్తోంది. దాని సూచనలు తెలుస్తున్నాయి. అవునండి, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు తెలుసా? అవును. జాన్ సార్ రూమ్ లో కనబట్టలేదు. కనబడలేదా? లేదు. అయ్యో, ఇదేంటి ఇలా తగలబడుంది? ఈ కష్టాల నుంచి కాపాడు దేవి. బి సారేమన్నా మీడియా వాళ్ళ? ఏ మీరందరూ న్యూస్ ఇచ్చి ఫ్లాట్ ని ఇంకా అసహ్యం చేయకండి. ఆ బ్యాంక్ మేనేజర్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లాట్ లో అద్దులు తగ్గిపోయాయి తెలుసా? నేను మీడియా వ్యక్తిని కాను. ఈ ఫ్లాట్ అమ్ముతానని తెలిసి ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాను. బియా అయితే దీపా మేడం గారు ఊరికెళ్తున్నారా? తెలీదు. ఏ అక్కడ ఏదైనా సమస్య ఉందా? అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు, అందుకే నేను చెప్తున్నాను. ఆవిడ భర్త గారు బ్యాంక్ ఫ్రాడ్ తో జైలుకి వెళ్లిన అవమానంతో ఆవిడకున్న ఒక్కగాని ఒక కొడుకు 6 నెలల క్రితం ఈ ఫ్లాట్ లోనే ఊరేసుకుని చనిపోయాడు. కొడుకా? ఆ అబ్బాయి పైగా కాస్త వింతగా ప్రవర్తించేవాడు సార్. ఎవరితోనూ కలవడు, ఒంటరిగా ఉంటాడు. ఫ్లాట్ లోనే ఉండేవాడు, అసలు బయటికి కనిపించేవాడు కాదు. సార్ మీకు అద్దెకి కావాలంటే ఇంకో ఫ్లాట్ ఉంది, నేను చూపిస్తాను. మీరు ఎంత కమిషన్ ఇచ్చినా పర్వాలేదు. ఏమంటారు? అది ఆలోచించి చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్లాట్ చూసి వస్తాను.